సభకి నమస్కారం. జై తెలంగాణ. తెలంగాణ నుంచి పుట్టి తెలంగాణలో పెరిగి హైదరాబాద్ ఓల్డ్ సిటీ గల్లీల్లో పెరిగి వివి స్కూల్ వివి కాలేజీలో చదివి యాక్టర్ అయిన ఫస్ట్ పర్సన్ నేనే. తెలంగాణ అంటే స్వచ్ఛతకి మారుపేరు. తెలంగాణ అంటే మంచితనానికి మారుపేరు. అప్పులోడు ఇంటికి వచ్చిన బిర్యానీ తినిపించకుండా పంపించే సంస్కారం ఒకటి తెలంగాణలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. అటువంటి గడ్డ మీద పుట్టి అటువంటి గడ్డ మీద మనకంటూ స్వతంత్రత తెచ్చుకుని చిన్న రాష్ట్రమైన చింతలేని రాష్ట్రంగా చేసిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, సుధీర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న ఉద్యమ నాయకులకి, వేదిక కింద ఉన్న సైనికులందరికీ నా కళాభివందనాలు. ఓ పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాన్న నేను 14 ఏళ్ల వయసు వచ్చింది, ఎలాంటి స్నేహితులను ఎంచుకోవాలి, ఎలాంటి వాళ్ళతో నేను ఉండాలి, ఎలాంటి జీవితాన్ని ఎంచుకోవాలి అని అడిగాడు. తండ్రి చెప్పాడు, నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక యాక్టివిటీ ఇస్తాను, ఆ పని చేస్తే నీకే అర్థమవుతుంది అన్నాడు. ఏంది నాయనా అది అని అడిగాడు. అడగానే తండ్రి ఒక మెరిసే రాయి, అదేం డైమండ్ కాదు, మెరిసే రాయిని ఒకటి ఇచ్చి ఈ తీసుకుపోయి మన ఎల్బీ నగర్ బయట ఉన్న కూరగాయల మార్కెట్ రైతు బజార్ దగ్గర పోయి పట్టుకుని ఉంచో, ఎవరితోనూ మాట్లాడకు, ఎవరైనా వచ్చి ఇది అమ్ముతావా అని అడిగితే తల ఊపు, ఎంత అంటారు, 2000 చూపించు బిడ్డ అన్నాడు. వీడు సంతోషంగా రాయి తీసుకుపోయి రైతు బజార్ బయట నుంచున్నాడు. కాసేపటికి ఒక అంకుల్ వచ్చిండు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. ఓ 200 రూపాయలా, నేను ఇస్తాను అని చెప్పి అన్నాడు. వీడు ఆగమని నాన్నకు ఫోన్ చేశాడు, నాన్న 200 అంటున్నాడు, అమ్మమంటావా అని చెప్పి అన్నాడు. ఉండరా, నీది అవ్వలేదు, ఇప్పుడు అదే రాయి తీసుకెళ్ళి దిల్సుఖ్ నగర్లో ఉన్న మన రత్నదీప్ సూపర్ మార్కెట్ బయట నుంచో ఇదే ఎక్సర్సైజ్ చేయన్నాడు. తను అక్కడికి వెళ్ళి దిల్సుఖ్ నగర్ బయట ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ దగ్గర నుంచున్నాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తలూపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2000 చూపించాడు. ఓ 2000 రూపాయలా, నేను ఇస్తా బిడ్డ అన్నాడు. ఉండమని చెప్పి నాన్నకు ఫోన్ చేశాడు. నాయన 200 కాదే 2000 అంటున్నాడు, ఇచ్చేయమంటావా అన్నాడు. తండ్రి ఆగరా, ఇదే రాయి తీసుకెళ్ళి దిల్సుఖ్ నగర్లో ఉన్న జాయ్ అలికాస్ లాంటి డైమండ్ షోరూమ్ లోపల పోయి, లోపల బయట కాదు, పట్టుకుని నుంచో, మళ్ళీ రిపీట్ చేయన్నాడు. వీడు ఆ షోరూమ్ లోపల పోయి నుంచున్నాడు. కాసేపటికి కారులో ఒక అంకుల్ వచ్చాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2000 చూపించాడు. ఓ 2 లక్షల రూపాయలా, ఇస్తా బిడ్డ అన్నాడు. వీడు ఆశ్చర్యపోయాడు. పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న అదే నేను, అదే రాయి, ఒకడు 200 ఇస్తా అన్నాడు, ఒకరు 2000 ఇస్తా అన్నారు, ఒకరు ఎందుకు 2 లక్షలు ఇస్తా అన్నారు అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, అదేరా నిన్ను ప్లేసింగ్ యువర్ సెల్ఫ్ అంటే మంచి పార్టీలో మంచి వ్యక్తుల మధ్య పాజిటివ్ థింకింగ్తో గెలిచే స్థానంలో నువ్వు ఉంటే నీ విలువ 2 లక్షలు అవుతుంది, మీడియాకర్ పీపుల్తో ఉంటే నీ విలువ 2000 అవుతుంది, నువ్వు నెగిటివ్గా ఉంటే నీ విలువ 200 ఉంటుందని. 2 లక్షల రూపాయల విలువైన కార్యకర్తలున్న సుధీర్ గారు అదృష్టవంతులు, గొప్ప నాయకులు. ఎందుకంటే మీరందరే ఆయన బలం. ఒక అక్షరం మామూలుగా ఒక అక్షరంలో ఉంటుంది, అదే అక్షరం ఇంకో అక్షరంతో కలిస్తే అది పదం అవుతుంది, ఒక పదం మరికొన్ని పదాలతో కలిస్తే అది కావ్యం అవుతుంది. అటువంటి కావ్యం సుధీర్ రెడ్డి గారు, అటువంటి అక్షరం మీరందరూ కలిస్తేనే తెలంగాణ అవుతుంది, మీరందరూ కలిస్తేనే బీఆర్ఎస్ అవుతుంది. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్. ఎందుకు మనం స్టేజ్ ఎక్కి కానీ నలుగురి మధ్య పబ్లిక్ స్పీకింగ్ అంటే నాలాగా ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. పబ్లిక్ స్పీకింగ్ అంటే మనం పోయి ప్రజెంటేషన్ చేయటం కాదు. 2 కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ 2తో 3తో మనం మాట్లాడే మాట వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడమే పబ్లిక్ స్పీకింగ్. మనం మాట్లాడటం కాదు, అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పడమే పబ్లిక్ స్పీకింగ్. మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనందరం బొమ్మరిల్లు సినిమా చూసామా లేదా? గట్టిగా అనాలి. నేను హాయ్ అంటే మీరు హలో అనండి, నేను హలో అంటే మీరు హాయ్ అనండి. అప్పుడు మీరు వింటున్నట్టు తెలుస్తుంది. సినిమా చూడడానికి రాలే, ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం. హలో, హాయ్, హలో, హాయ్. మీరంతా బొమ్మరిల్లు సినిమా చూశారు కదా. సినిమా చివరిలో సిద్ధార్థ గారు వాళ్ళ నాన్న క్యారెక్టర్ వేసిన ప్రకాష్ రాజ్ తోటి మనసిప్పి మాట్లాడతాడు. నాన్న అంతా నువ్వే చేసావు నాన్న, నేను ఏ షర్ట్ వేసుకోవాలో నువ్వే చెప్పినావు నాన్న, నేను క్యారమ్ బోర్డు ఆడుతుంటే ఏ కాయిన్ కొట్టాలో నువ్వే చెప్పావు, నేను రోడ్డు దాటుతుంటే నా చేయి పట్టుకు దాటించావు, నువ్వు ఇంకా నా చేయి నీ చేతిలో ఉంది నాన్న అన్నాడు. ఎక్స్ట్రాడినరీ సీన్.
దాంతో వాళ్ళకి అవార్డులు వచ్చాయి, దిల్ రాజు అన్నకి పైసలు వచ్చాయి. అంతేగా అనే వాళ్ళందరికీ ఇంట్లో అంతేగా ప్రాప్తి వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఇదే సీను సినిమా ఎండింగ్లో కాకుండా సినిమా స్టార్టింగ్లో పెట్టుంటే అసలు సినిమా కథ అవసరం ఉందా? హలో హాయ్. కాబట్టి మాట్లాడాలి, 10 మందితో మాట్లాడాలి, ఇష్టమైతే మాట్లాడాలి, ఇష్టం లేకపోతే మాట్లాడాలి, నచ్చితే మాట్లాడాలి, నచ్చకపోతే మాట్లాడాలి, అన్యాయం జరిగితే మాట్లాడాలి, న్యాయం ఏంటో చెప్పడానికి మాట్లాడటం మన జన్మ హక్కు. ఎస్ ఆర్ నో? ఎవడైతే అన్యాయానికి అగేన్స్ట్గా స్వరం విప్పుతాడో వాడే కార్యకర్త, వాడే మన పార్టీకి ఆస్తి. నాకెందుకులే అని కూర్చుంటే అంతా ఇట్లాగే అయిపోతూ ఉంటుంది. మరి మీరందరూ కూడా రేపొద్దున కార్యకర్తలై 10 మందికి మంచి చెప్పాలి. ఒక సైనికుడు ఉంటాడు, ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్ అంటారు దాన్ని. ఒక సైనికుడు ఉంటాడు, ఆ సైనికుడు నువ్వు పోరా యుద్ధం చేయంటారు. సార్ ముందుకు పోవాలన్నా, లెఫ్ట్కి రావాలన్నా, రైట్కి రావాలన్నా, ఆకలి అవుతుంది సార్, వెనక్కి పోవాలన్నా అనడు. ముందుకెళ్ళి చస్తాడు, లేకపోతే చంపుతాడు. ఎస్ ఆర్ నో? మనం కూడా సైనికులమే. మన బూత్ మన రాజ్యం. ఎస్ ఆర్ నో? మీరే కదా బూత్కి ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? కాబట్టి ఆ బూత్లో జరిగిన అన్యాయాలకి, అక్రమాలకి ఆ చుట్టూ ఉన్న 1000 నుంచి 1200 మంది కార్యకర్తలకి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీల ముఖ చిత్రం మీరు. వారికి కేసీఆర్ గారితో పరిచయం ఉండదు, కేటీఆర్ గారితో పరిచయం ఉండదు, సుధీర్ అన్న దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. మీరే వాళ్ళకి నాయకులు. ఇలా నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు వినిపించాలి, సార్కి వినిపించాలి. మరి పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? వేదికనెక్కిన పెద్దలందరికీ, ఈరోజు వచ్చిన సర్పంచ్ అన్నకి, వాళ్ళ ఆమెకి, వాళ్ళ పక్కింటి ఆయనకి, వీళ్ళకి, వాళ్ళకంటే ఎవడైనా విన్నాడు కదా. ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు తోస్తే ముందుకు వెళ్తారు. మీరేం చేయొద్దు, యాదగిరిగుట్ట పోయి నరసింహస్వామి గుళ్ళో నుంచోండి, వెనకోడు తోస్తూ ఉంటాడు, మీరు ముందుకు పోతారు. మీ ప్రేమేం ఏమైనా అవసరం ఉందా? మనం ఏమైనా చెయ్యాలన్నా ఏమొద్దు, ఇట్లా నుంచో అన్న 20 ఏళ్ళకెళ్ళి పార్టీలో ఉన్నా, ముందుకు పోతూనే ఉంటాం. అది కాదు నాయకత్వం అంటే. తోసుకుని ముందుకెళ్ళాలి. 9,99,999 మంది చప్పట్లు కొడుతూ ఉంటే విరాట్ కోహ్లీ సెంచరీలు కొడుతూ ఉంటాడు. సెంచరీలు మనం కొట్టాలి, చప్పట్లు ప్రపంచం కొట్టాలి. ఎస్ ఆర్ నో? మీరు కూడా ఎదగాలి. నాయకుడు ఎంత గొప్పవాడో సైనికుడు కూడా అంతే గొప్పవాడు. సైనికుడే నాయకుడు అవుతాడు. మనకి తేడా లేదు. అన్యాయం, అక్రమం, మనకు జరుగుతున్న ఏ అన్యాయాన్నైనా ప్రతిఘటించాలంటే, మీ స్వరం ఎత్తాలంటే మీకు పబ్లిక్ స్పీకింగ్ తెలియాలి. ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం ఆయన పబ్లిక్ స్పీకింగ్ వల్ల ఆయన పొలిటికల్ లీడర్షిప్ అయింది. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు పార్టీలతో సంబంధం లేదు, కానీ నాకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టము. గతంలో కూడా చెప్పా. ఎందుకంటే బానిసలై అట్టడుగై అన్యాయం జరుగుతున్న మన తెలంగాణకి వెలుగు తెచ్చిన పార్టీ, విలువ తెచ్చిన పార్టీ, నిలబెట్టిన పార్టీ, ఊపిరి పోసిన పార్టీ మన బీఆర్ఎస్. జై తెలంగాణ. మనకంటూ ఒక స్థిరత్వాన్ని, గుర్తింపుని తెచ్చాం. మరి ఇలాంటి ప్రాంతాల్లో మనం ఎదగకపోతే, తెలివితేటలు లేక కాదు, మీరందరికీ తెలివి ఉంది, ఆ తెలివితేటలు వాడుకోవడం తెలియాలి. ఎలా తెలుస్తుంది మనకు? మాటల ద్వారా చెప్పాలి కదా. ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఎన్టీ రామారావు గారు సినిమా హీరో. ఆయన పాలిటిక్స్లోకి వచ్చాడు 1982లో. రాగానే ప్రతి ఊరికి చైతన్య రథం తీసుకుని పోయాడు. ప్రతి చోట 10,000 మంది 20,000 మంది ఒక్కొక్క ఊళ్ళో వెయిట్ చేసేవాడు. ఎక్కడ పడితే అక్కడ ఆపేసేవాడు. 10 గంటలకు వస్తానన్న ఎన్టీఆర్ నిజామాబాద్కి వచ్చేటప్పటికి 1 గంట అయ్యేది. కానీ జనం ఎండలో పిల్లల్ని పట్టుకుని, ఆడవాళ్ళు నుంచుని ఎన్టీఆర్ నిలిచేవాడు. ఎక్కి నా అన్నలారా, నా తమ్ముళ్ళారా, ఆడపడుచులారా అని ఉద్వేగపూర్వకంగా మాట్లాడితే చప్పట్లు కొట్టి ఆనందంతో వెళ్ళేవాడు. ఎస్ ఆర్ నో? ఇదే ప్రాంతంలో మరొక నటుడు, పేరు చెప్పట్ల, ఆయన కూడా మనకి ఇష్టమైన నటుడు, నాకు కూడా ఇష్టమైన నటుడు.
ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఇదే నిజామాబాద్కి పొద్దున 10ంటికి వస్తా అని చెప్పి 1 గంటకు వచ్చేవాడు. వచ్చి జనమందరూ వెయిట్ చేసేవారు ఆయన్ని కూడా చూడడానికి. మీరు ఈనాడు పేపర్ చదవద్దు, ఎన్టీ రామారావు కోట వేయద్దు అని చెప్పి కూర్చునేవాడు. జనం నిరుత్సాహంతో వెళ్ళిపోయేవాడు. మొత్తం రోజంతా మ్యాచ్ చూసి ఇండియా ఓడిపోతే మనకు బాధ ఉంటుందా ఉంటుందా? అలా మన కోసం ఎదురు చూసిన వాళ్ళు మన మాటలు బాగా మాట్లాడితే మన మనసులో ఉన్న మాట అవతలానికి అర్థమవుతుంది. మీరు మాట్లాడాలి. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటంటే ఒక శాండ్విచ్, ఒక బర్గర్ గుర్తుపెట్టుకోండి. ఈ శాండ్విచ్ బర్గర్లో పైన ఒక బ్రెడ్ ఉంటుంది, కింద ఒక బ్రెడ్ ఉంటుంది, మధ్యలో చికెన్ కావాలంటే చికెన్ ఉంటుంది, మటన్ కావాలంటే మటన్ ఉంటుంది, వెజిటేబుల్ కావాలంటే వెజిటేబుల్ ఉంటుంది, చీజ్ కావాలంటే చీజ్ ఉంటుంది. హలో, హాయ్. సిమిలర్గా ఒక స్పీచ్లో ముందు ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది, మధ్యలో మన కంటెంట్ ఉంటుంది, విషయం ఉంటుంది. అర్థమైందా? ఓపెనింగ్ వెంటనే మన ఇక్కడ రాగానే వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక కింద ఉన్న వాళ్ళకి, ఎల్లన్నకి, మల్లన్నకి అని మొదలు పెట్టదు. ఒక స్టైల్ తోటి మొదలు పెట్టాలి. శ్రీపాదం గారు అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన వక్త. వారి కోసం ఇవాళ వచ్చాను నేను. అంత మంచి వ్యక్తి సుధీర్ సారు. ఆయన కలిసి ఇప్పటిదాకా 40 ఏళ్ల సుదీర్ఘమైన నా ప్రసంగ ప్రపంచంలో ఇటువంటి డిసిప్లైన్డ్ మీటింగ్, రాజకీయ మీటింగ్ నేను చూడలేదు. ఎలా ఉంది అంటే ఒక కార్పొరేట్ ట్రైనింగ్ లాగా ఉంది తప్ప కార్యకర్తల ట్రైనింగ్ లా లేదు. అంటే మీ స్ఫూర్తి ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఎలా అయితే శాండ్విచ్లో ఒక పైన బ్రెడ్ ఉంటుందో, కింద బ్రెడ్ ఉంటుందో, మధ్యలో కాంటెంట్ ఉంటుందో, మన స్పీచ్కి కూడా ఒక ఓపెనింగ్ ఉండాలి, ఒక క్లోజింగ్ ఉండాలి. మీకు 10 నిమిషాలు ఇస్తే టైము, 2 నిమిషాలు ఓపెనింగ్, 1 నిమిషం ఓపెనింగ్ మాట్లాడాలి, 1 నిమిషం క్లోజింగ్ మాట్లాడాలి, విషయం 8 నిమిషాలు మాట్లాడాలి. నేనేం చేశా, ఇందాక ఓ పిల్లాడు వాళ్ళ తండ్రి దగ్గర పోయాడు, ఇది నా ఓపెనింగ్, ఇలా మొదలెట్టచ్చు. లేకపోతే ఒక కొటేషన్, అస్థిమూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు, కూడలేని లోకమిది, గుండెలోతు తాపమిది, ఇది ఏ నాగరిక ఫలశ్రుతి అని బాలగంగాధర్ తిలక్ అన్నాడని చెప్పచ్చు. లేకుంటే ఒక జోక్ చెప్పచ్చు, లేకుంటే ఒక పాట చెప్పచ్చు. తగిలే వాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మరిచి ముందుకెళ్లాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదిగా మలిచి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను, నేనున్నానని నీకేం కాదని చంద్రబోస్ రాస్తాడు. మన తెలంగాణ చంద్రబోస్ కదా. మరి ఆ సినిమాలో శ్రేయ గారికి నాగార్జున గారు ఉన్నారు. నేనున్నానని పాట పాడాడు. నీ జీవితంలో నీకు నాకు ఎవడుంటాడమ్మా? అద్దం ముందు నుంచుని మనతో మనం చెప్పుకోవాలి, నేనున్నానని నీకేం కాదని, నీకు నువ్వే సైన్యం, ఆ బూతు నా బాధ్యత అని మీరు అనుకున్నట్టు నా జీవితం నా చాయిస్. సో ఓపెనింగ్ ఒక జోక్తో చెప్పచ్చు, ఒక కొటేషన్తో చెప్పచ్చు, ఏమన్నా చెప్పచ్చు. చిన్నపాటి గ్యాప్ తీసుకుని అది చెప్పిన తర్వాత సభాధ్యక్షుల్ని, సభలో ఉన్న పెద్దవాళ్ళని అందరినీ ఉద్దేశించి మాట్లాడి మీ విషయంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 పాయింట్లు. ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఏం ఆశించి మాట్లాడుతున్నాం. ఏది పడితే అది మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఏం ఆశించి మాట్లాడుతున్నాం. ఇవాళ నన్ను ఎందుకు పిలిచారు, ఆ టాపిక్ మీదే మాట్లాడాలి. మీకు ఓపెనింగ్ అడ్రస్ ఇస్తే 2 నిమిషాలే మాట్లాడాలి. మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇస్తే 1 నిమిషమే మాట్లాడాలి. మీకు సభాధ్యక్షత ఇస్తే 1 నిమిషం మాట్లాడి వక్తకి ఇవ్వాలి. అంత పెద్ద వ్యక్తి సుధీర్ సారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఎవరో మాట్లాడుతున్నారు. ఆయన తలుచుకుంటే ఒక్కొక్క టాపిక్ మీద ఆయనే మాట్లాడగలడు. మన పాత్ర తెలుసుకుని అక్కడ మాట్లాడటం మన కాంటెంట్. నెంబర్ 3 క్లోజింగ్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తుంది ఏంటంటే అని క్లైమాక్స్ ఉంటుంది కదా స్పీచ్లో.
అది చెప్పి క్లోజ్ చేయాలి. మీకు 10 నిమిషాలున్నా, 1 నిమిషం ఉన్నా, 100 నిమిషం ఉన్నా పబ్లిక్ స్పీకర్ మీరు అయితే మ్యాగ్నెట్ అయ్యి జనాలను ఆకర్షించుకుంటారు. ఎప్పుడైతే మీరు పబ్లిక్ స్పీకింగ్ చేస్తారో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అరే భయం లేదురా భయ్, ఎవరి దగ్గరికైనా పోదాం, పోలీసు వాళ్ళ దగ్గర పోదాం, ఎవరి దగ్గర పోదాం, నేనున్నాను అని మీరు అనుకుంటారు. మీ వెనకున్న కార్యకర్తలు అన్నున్నాడు కదా నాకేం భయం అనుకుంటారు. మీరే మాట్లాడకపోతే ప్రపంచంలో అన్యాయం ఎవరైతే ఇస్తారు, మంచి ఎవరు చెప్తారు? మాట్లాడటం నేర్చుకోండి. సార్ చెప్పారు, శ్రవణ్ సార్ ఇందాక, రోజుకి అరగంట మీకోసం మీరు బతకండి. శ్రవణన్నకు ఒకసారి చప్పట్లు కొట్టండి, నా దోస్త్ ఆయన. సార్ నమస్కారం సార్. ఒక అర్ధగంట సేపు మీకోసం మీరు టైం కేటాయించుకోండి. మీకు ఈటీవీ న్యూస్ చదవాలని ఉంటుంది, చేత కాదు, అవకాశం రాదు. టీవీ9 న్యూస్ రీడర్ అవ్వాలి, అవకాశం రాదు. ఎట్లా సార్ అంటాం. కానీ మన సెల్ ఫోను సెల్ఫీ మోడ్లో పెట్టి అద్దం ముందర పెట్టుకుని ఒక కాగితం తీసుకుని, నమస్కారం ఈటీవీ వార్తల స్వాగతం, నా పేరు ప్రదీప్ అంటే ఎవడైనా ఆపుతాడా? మీరే మిమ్మల్ని ఆపుకుంటున్నారు. ప్రపంచం మిమ్మల్ని ఆపట్లేదు, మీరే మిమ్మల్ని ఆపుకుంటున్నారు. ఎదగాలనుకునే వాడికి, గెలవాలనుకునే వాడికి, గెలిచి తీరాలనే తత్వం ఉన్నవాడికి ఎవ్వడూ ఆపలేడు. మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా నాకు తయారవుతారు. ప్రాక్టీస్ చేయండి. రోజుకి 10 నిమిషాలు మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. అమ్మతో మాట్లాడండి, నాయనతో మాట్లాడండి, అన్నతో మాట్లాడండి, తమ్ముడితో మాట్లాడండి, అందరితో మాట్లాడి ప్రాక్టీస్ చేయండి. ఎంత పెద్ద విషయాన్నైనా ఒక చిన్న పిట్ట కథతోటి కేసీఆర్ గారు చెప్తారు. ఎస్ ఆర్ నో? అంత పెద్ద గోదావరి నదిని ఇంత చిన్న బాటిల్లో తెచ్చి మనందరికీ ఇస్తాడు. ఎస్ ఆర్ నో? ఇదే పబ్లిక్ స్పీకింగ్. డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళకుండా ఒక చిన్న పిట్ట కథ చెప్పండి. ఇప్పుడు మీ గురించి చెప్తా. ఒక సింహం అడవి బయట అలా కూర్చుంది, తన గుహ బయట. అక్కడి నుంచి నక్క పోతుంది. గుడ్ మార్నింగ్ అండి. సింహం గుడ్ మార్నింగ్, ఎక్కడ పోతున్నావు? కొంచెం నా వాచ్ పనిచేస్తలేదు, పట్లం పోతున్నాను. ఇంత చిన్న విషయానికి పట్లం ఎందుకే? డా నేను బాగా చేస్తాను. దీనికి పువ్వులైంది, కానీ భయం వేసింది. ఏం చేస్తుంది? సింహం అడిగింది కదా. వెంటనే తన వాచ్ తీసిచ్చింది. సింహం లోపలికి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చింది. వచ్చి కొన్ని వాచ్ తీసుకుపోవాలి. ఆశ్చర్యపోయింది అక్క, మంచి పని చేస్తున్నది, థ్యాంక్ యూ అని వెళ్ళిపోయింది. దూరం నుంచి ఒక ఎలుగుబంటి చూసింది, అది కూడా పరేషాన్ అయిపోయింది. కాసేపటికి అక్కడి నుంచి తోడేలు వచ్చింది. తోడేలు వచ్చి గుడ్ మార్నింగ్ అని. సింహం గుడ్ మార్నింగ్, ఎక్కడ పోతున్నావు? నా మొబైల్ ఫోన్లో ఆడియో వస్తలేదు, నేను పట్నం పోతున్నాను. నాకి, నేను బాగు చేస్తాను. నువ్వెట్లా చేస్తావే అని తోడేలని, నీకెందుకు నాకి అని తీసుకుని లోపల పోయి 10 నిమిషాల తర్వాత వచ్చి ఇగో నీ మొబైల్ ఫోన్ పనిచేస్తుందని ఇచ్చింది. ఈ తోడేలు ఆశ్చర్యపోయింది. వెంటనే తీసుకుని చూస్తే పనిచేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది ఎలుగుబంటి చూసి పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వచ్చి అడిగింది, ఇంత బండగా ఉంటావు, ఇంత పెద్ద పెద్ద పార్ట్స్ ఉంటాయి, ఇంత సున్నితమైన పార్ట్స్ ఎలా నువ్వు బాగు చేస్తున్నావు అని అడిగింది. దా చూపిస్తా అని ఎలుగుబంటి చేయబట్టుకుని సింహం లోపల తీసుకుపోయింది. లోపల 50 కుందేళ్లు కూర్చుని సెన్సిటివ్ పార్ట్స్ అన్ని రిపేర్ చేస్తున్నాయి. ఒక నాయకుడి లక్షణం తెలియాలంటే, సుధీరన్న గొప్పతనం తెలియాలంటే కుందేళ్లు, మీరు సింహం ఆయన. ఇది గుర్తుపెట్టుకోండి. మీరుంటేనే బూతు బాగుంటేనే, బూతులు బాగుంటేనే, బూతులు రాకుండా బూత్ అంటే ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. నా బూత్ నా బాధ్యత అంటే నా ఫ్యూచర్ నా బాధ్యత. సో మీరు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? ఫస్ట్ వాయిస్ మాడ్యులేషన్. వేదిక మీద పెద్దలకి, వచ్చిన వాళ్ళకి, ఈరోజు మంచి మంది అందరు వచ్చారు, చేశారు, చెందారు, చాలా సంతోషం. ఈరోజు మా ఇంట్లో బుద్ధపాటి నా బుద్ధి నా కార్యకర్త వచ్చిన వాళ్ళందరితో మంచి మంది అంటే ఇక్కడ ఎవరైనా మీ వాయిస్ మాడ్యులేషన్ బాగుంది. అప్పుడప్పుడు పైన, అప్పుడప్పుడు కింద. మరి ఎట్లా సార్? నాకు చేతనవుతుందా? నేను ఇంట్లో వంట వండుతా, నాకు చేతనవుతుందా? నాకు చిన్న దుకాణం ఉంది, నాకు చేతనవుతుందా? నేను స్టూడెంట్ కదా. ఏ పనైనా ప్రారంభిస్తేనే చేతనవుతుంది, ప్రారంభించకుండా చేత కదా. 100 పుస్తకాలు చదవండి, మీకు సైకిల్ వస్తుందా? సైకిల్ తొక్కితేనే
ఆర్ నో? ఎస్ ఆర్ నో? సైకిల్ తొక్కడం మొదలెట్టాలంటే మాట్లాడడం మొదలు పెట్టాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి? మీ వాయిస్ మాడ్యులేషన్. సెకండ్ థింగ్ ఏంటి? ఐ కాంటాక్ట్. ఇక్కడే చూస్తూ ఇక్కడ తిరిగి ఇక్కడ వాళ్ళతోనే మాట్లాడుతుంటే ఇక్కడ వాళ్ళు ఏమవుతారు? నాకు శత్రువులు అవుతారు. కాబట్టి నేను ఏం చేస్తున్నా, అక్కడున్న శ్రీపతి సార్ తగ్గించి ఇక్కడున్న దాకా అందరినీ నా కళ్ళతోటి ఐ కాంటాక్ట్ చేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కళ్ళలో చూస్తూ నేను మాట్లాడుతున్నా. మనకున్న ప్రేక్షకులు మన శత్రువులు కాదు, మనకున్న దోస్తులు. చూసి మాట్లాడి సంతోషిస్తారు. ఎస్ సార్ నో? మీ ఐ కాంటాక్ట్ బాగుండాలి. థర్డ్, జెస్చర్స్. మీకు జెస్చర్స్ అంటే ఆంగికాభినయం. మాట్లాడేటప్పుడు మనం ఇట్లా అంటాం, అట్లా అంటాం, ఇట్లా అంటాం, ఇట్లా అంటాం అంటే మనసులో కదా. ఇవి డిస్ట్రాక్షన్గా ఉండకూడదు. నేను ఇప్పుడు చెప్తా, జేబులోంచి ఒక కర్చీఫ్ తీస్తా, మాట్లాడితే ఇక్కడ తుడుస్తా, జేబులో పెడుతూ ఉంటా. ఈరోజు చాలా మంచి రోజు, ఈరోజు అద్భుతమైన రోజు, ఈరోజు చాలా సుదినం. ఇంకా మీరు నేనేం చెప్తున్నాను వినరు. జేబులోంచి దస్తి ఎప్పుడు తీస్తాడు, ముఖం ఎప్పుడు తుడుస్తాడు, జేబులో ఎట్లా పెడతాడు. తీ తీ దస్తి తీ, తుడు తుడు, ముఖం తుడు, తీ తీ, జేబులో పెట్టు. ఇవే నడుస్తాయి, ఇంకేం నడు. ఎస్ ఆర్ నో? మనం చేసే అభినయం మనం మాట్లాడడానికి సిద్ధం అవ్వాలి. కాబట్టి నేను చెప్పేదంటే ఈ రోజు నుంచి మీరందరూ చేయండి. ఇట్లా లూజ్ ఉండదు. అర్థమవుతుందా? ఒక పెద్ద ప్రోగ్రాం సాయంత్రం చేస్తున్నాము గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో. 10 రోజుల నుంచి దానివల్ల గొంతు పోతుంది ఏమనుకోద్దు. సో యువర్ వాయిస్ మాడ్యులేషను, యువర్ ఐ కాంటాక్ట్ సెకండ్ది. థర్డ్ది ఏంటి? మీ జెస్చర్స్ వెజ్. తర్వాత మీ పోస్చర్. నుంచునేటప్పుడు అడ్డదిడ్డంగా లూజ్గా నుంచోకండి. నుంచునేటప్పుడు లూజ్గా నుంచోవద్దు. హలో, నన్నే చూడాలి. హలో, హాయ్, హలో, హాయ్. చూసేటప్పుడు నన్ను చూడండి. సార్ వాళ్ళు వస్తారు, చప్పట్లు కొట్టండి అందరికీ, నో ప్రాబ్లం. వచ్చిన వాళ్ళని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, నా వైపు తిరుగుతారు మీరంతా. సో మీ జెస్చర్స్ ఎలా ఉండాలంటే మనం మాట్లాడేదానికి సరిపోయేటట్టు. నేను 3 సార్లు వెళ్ళే అసెంబ్లీకి, నేను 2 చూపిస్తున్నా, 3 మాట్లాడుతున్నా. మనం మాట్లాడేదానికి మన ఆంగిక అభినయం జెస్చర్స్ అలాగే ఉండాలి. నెక్స్ట్, మీరు నుంచునే పొజిషను ఇట్లా లూజ్గా నుంచవద్దు, కదలద్దు. మంచిగా ఇట్లాగా అదే ఇట్లాగా అదే అని మాట్లాడదు. స్టేజ్ కదా ఇది, స్టేజ్ మీద వెనక చూపించద్దు. అవసరమైతే తప్ప ఎప్పుడు వెనక చూపించకూడదు. స్టేజ్ మీద నుంచున్నప్పుడు ఏం చేయాలి? మీరు 45 డిగ్రీస్లో 2 కాళ్ళు పెట్టి ఇలా ఫోన్గా నుంచోండి. కాళ్ళు నొక్కి పెట్టి నుంచోండి. తిరగాలనుకోండి, ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడ తిరగండి, ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడ తిరగండి, అక్కడున్న వాడు తిరగండి తప్ప ఇట్లా తిరిగి చేయొద్దు. మన బ్యాక్ చూపించద్దు. అర్థమవుతుందా? హలో, హాయ్. మన పోస్చర్ ఎలా ఉండాలంటే 2 కాళ్ళు 45 డిగ్రీస్ ముందు పెట్టి మనం కొంచెం ముందుకు బెండ్ అయ్యి, నువ్వంటే నాకు ఇంట్రెస్ట్. ఇట్లా పోతే నేను నుంచి దూరం అవుతున్నా, ఇట్లా అంటే ఏంటి నీకు దగ్గర వస్తున్నా, నేను అంటే ఇంట్రెస్ట్ అని కొంచెం బెండ్ అయ్యమని తొంగకల్లా కొంచెం బెండ్ అయ్యి మాట్లాడటం మొదలు పెట్టండి. ఇది మీ పోస్చర్. దాని తర్వాత ఎంఫసిస్. ఏ పదం ఇంపార్టెంట్ అయితే ఆ పదం మీద చిన్నపాటి స్ట్రెస్ ఇవ్వాలి, ఒత్తిడి ఇవ్వాలి దాని మీద. ఇది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీ పాజ్. కంటిన్యూస్ మాట్లాడద్దు. చిన్న మధ్యలో సెంటెన్స్ అయిపోయిన తర్వాత చిన్న గ్యాపులు ఇవ్వాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా టైం. కాబట్టి నేను చెప్పేది అంటే ఇది నువ్వు వచ్చేసే నువ్వు చేసుకోవా అంటే డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టు ఉంటుంది. అర్థం కాదు, మీరు మాట్లాడాలి. సో మీ వాయిస్ మాడ్యులేషను, మీ ఎంఫసిస్, మీ ఐ కాంటాక్టు, మీ జెస్చర్సు, మీ పోస్చరు, మీ తర్వాత మీ వాట్ యు కాల్ ఇట్ అస్ మీ
పీపుల్ టు ద పీపుల్, మిమ్మల్ని అందరినీ చూసి మాట్లాడటం, హై కాంటాక్ట్, ఇవంతా కూడా మంచిగా ఉండాలి. ఒక స్పీకర్ అయితే అందరికంటే ఎక్కువ మీకు లాభము. హలో, స్పీకర్ అయితే ఎవరికి లాభం? మీకోసం, మీ బాగుండాలి, మీరు జీవితంలో ఎదగాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టిన సుధీర్ అన్న గారికి, శ్రీపాద్ రామ్ గారికి, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి శ్రీపాద్ కోసమే వచ్చేవాళ్ళ శ్రీపాద్ రామ్ గారికి, మన కార్యకర్తలకి, మీ అందరికీ జీవితంలో బాగుండి మీరందరూ మంచి వ్యక్తులుగా, మంచి వక్తలుగా, మంచి వ్యక్తి, మంచి వక్త ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.